హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగీ లాగ్స్. ఇవాళ మనం తిరుమల కొండలలో ఉన్నటువంటి మరో ప్రదేశం గురించి తెలుసుకుందాం. అదే పాప వినాశనం. ఇది శ్రీవారి ఆలయం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తిరుమల కొండలలో ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడికి ప్రతినిత్యము కొన్ని వేల మంది యాత్రికులు వచ్చి ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటారు. ఇక్కడికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కూడా కల్పించి ఉన్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి పిల్లలు పెద్దలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదానికి చుట్టూ అంగళ్ళు, వస్తువులు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మేమైతే తిరుమల వచ్చిన ప్రతిసారి కూడా పాప వినాశనం వచ్చి దర్శించుకుంటూ ఉంటాము. తిరుమలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క యాత్రి కూడా ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇది పాప వినాశనం డ్యామ్ అండి. దీనికైతే లాక్ చేసేస్తున్నారు. మాకైతే లోపలికి వెళ్ళేదానికి అనుమతి అయితే ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది. ఇది గంగమ్మ తల్లి దేవాలయం. ఈ దేవాలయంలో గంగమ్మ పూజలు అందుకుంటూ ఉంటారు. ఇవి పాప వినాశనం నుంచి వచ్చే నీళ్ళండి. వీటిని తలపైన చల్లుకుంటే చేసిన పాపాలు పోతాయని చెప్పని యాత్రికుల భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.